రాజమండ్రిలో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రెయిన్బో హాస్పిటల్ ప్రారంభానికి వచ్చిన నారా బ్రాహ్మిణికి హాస్పిటల్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. రెయిన్బో హాస్పిటల్ ప్రస్తుతం 9 నగరాలలో 22 హాస్పిటల్స్ కలిగి తల్లి బిడ్డల సంరక్షణకు కృషి చేస్తున్నాయని అన్నారు. ఇవి మొత్తం 2285 పడకల సామర్థ్యత కలిగి 26 సంవత్సరాలుగా నిరంతర సేవలు అందిస్తున్నాయి. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ పిల్లల నియోనాటల్ మరియు పీడియాట్రిక్ ఇన్సెంటివ్ కేర్, పీడియాట్రిక్ మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నాయి. ఇవి అత్యంత క్లిష్టమైన అవయవ మార్పిడి సేవలను కూడా అందిస్తూ ఎందరో తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. బర్త్ బై రెయిన్బో తల్లి సంరక్షణలో నిమగ్నమై సాధారణ మరియు సంక్లిష్టమైన ప్రసవాలను ఆధునిక ప్రక్రియ ద్వారా చేయటమే కాక గైనకాలజీ సంబంధిత పెటల్ మెడిసిన్, పెరినాటల్ మరియు సంతానోత్పత్తి సమస్యలకు విశ్వసనీయమైన సేవలు అందిస్తుంది. రెయిన్బో హాస్పిటల్స్ నారా బ్రాహ్మిణి మాట్లాడుతూ, రాజమండ్రికి రావడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. నా మనసుకు నచ్చిన ఊరు రాజమండ్రి అని అన్నారు. మా తాతయ్య ఇదే ఊర్లో ఉండేవారు. నా చిన్నప్పుడు ఎక్కువ సమయం ఇక్కడే గడిపానని అన్నారు బ్రాహ్మిణి. రాజమండ్రి నగరం నా మనసుకు ఎంత దగ్గరో రెయిన్బో హాస్పిటల్ కూడా నా మనసుకి అంతే దగ్గర అని అన్నారు. రెయిన్బో హాస్పిటల్ సిబ్బంది నా కుటుంబ సభ్యులు లాంటి వారని, ఎందుకంటే నాకు రెయిన్బోకు ఉన్న సంబంధం అటువంటిదని అన్నారు. డాక్టర్ రమేష్ గారు, దినేష్ గారు తీసుకునే కేర్ చాలా అద్భుతంగా ఉంటుందన్నారు. పేషెంట్ని సొంత మనుషుల్లా చూసుకుంటారన్నారు బ్రాహ్మణి. బెస్ట్ క్వాలిటీ మెడిసిన్, బెస్ట్ కేర్ తీసుకోవడంలో రెయిన్బోకు ప్రత్యేకత ఉందన్నారు రమేష్ గారు. ప్రత్యేక టీమును ఏర్పాటు చేసుకునే రెయిన్బోను ముందుకు తీసుకువెళ్తున్నారు. రెయిన్బో 7 రంగులతో ఎలా ఉంటుందో రెయిన్బో హాస్పిటల్లో కూడా 7 స్టేజ్ల్లో ట్రీట్మెంట్ చేస్తుంటారని, రెయిన్బో హాస్పిటల్ కోసం చెప్పాలంటే ముఖ్యమైనది ఈ హాస్పిటల్లో చేసే సిబ్బంది ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, వెల్ ట్రైన్డ్ సిబ్బంది ఉంటారు. ఎంతో మంది తల్లిదండ్రులకు మేమున్నామని ధైర్యం ఈ రెయిన్బో హాస్పిటల్ ఇస్తుందని అన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సభకు వచ్చిన ఇనాగ్రేషన్కి వచ్చిన అందరూ మీడియా మిత్రులు, పెద్దలు, మా డాక్టర్ కొలీగ్స్, మేడం అండ్ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. రమణి గారు అండ్ హేమ తేజస్విని, రమణి గారు తేజస్విని ఇద్దరు వచ్చారంటే దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే సో మేమేం చేస్తాము, మేము ఎలా ట్రీట్మెంట్ చేస్తాము అనేదానికి వాళ్ళు ప్రత్యక్ష సాక్షి. ఎందుకంటే వాళ్ళు డెలివరీస్ మా దగ్గర అవుతుంటాయి, వాళ్ళ పిల్లలు మా దగ్గరికి వస్తుంటారు. దే హవ్ సీన్ అవర్ సర్వీసెస్ 360 degrees. అందుకని ఎవరు ఇనాగ్రేట్ చేస్తే మన హాస్పిటల్ బాగుంటుంది. అలాంటప్పుడు రమణి, తేజస్ని ఇద్దరు వచ్చి చేస్తే బాగుంటుందని మా మనసులో అనుకున్నప్పుడు థ్యాంక్ యూ అమ్మా, మీరు వెంటనే ఒప్పుకొని తప్పకుండా మేము వస్తాము అంటే ఒక బాధ్యతగా వచ్చినారు. అది దట్స్ వాట్ వీ ఫీల్, వీ మేక్ us feel so proud that the hard work what all as a team we have been doing it. The Rainbow Children's Hospital 99లో మొదలైంది, ఒక 50 beds. ఇప్పుడు క్రమంగా అప్పుడు మాకేంటంటే కామెంటరీ అనేది చాలా ఇంపార్టెంట్. మా ఫస్ట్ హాస్పిటల్ చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ చేశారు 99 నవంబర్. ఆ రోజు హాస్పిటల్లో చూసేసి ఆయన ఒకటే అన్నాడు, మీరు చాలా పథకం ప్రకారం వచ్చారు, చాలా సిస్టమేటిక్గా ఉన్నారు, మీకు చాలా భవిష్యత్తు ఉంది, కష్టపడి పనిచేయండి, చాలా అవకాశం ఉంది. అప్పటి నుంచి ఎప్పుడు అడిగినా కానీ ఏం చేస్తున్నారు, ఏం పెడుతున్నారు అడుగుతాను. తర్వాత 2007లో వైఎస్ రాజశేఖర గారు వచ్చి మీ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేశారు. ఆయన వచ్చి ఇంత డబ్బులు కూడా ఖర్చు పెట్టావు, వర్కౌట్ అవుతుందని అడిగారు. అప్పుడు ఆయన చెప్పాను, అన్న మనం ఒక లైఫ్ సేవ్ చేస్తే ఖర్చు పెట్టేదానికి అనగాట్లేదు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ద టీమ్ ఆఫ్ రెయిన్బో ఫర్ హ్యావింగ్ అస్ ఫర్ దిస్ ఈవెంట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ఓపెనింగ్ ద న్యూ ఫెసిలిటీ. నా జర్నీ రెయిన్బోతో ఆల్మోస్ట్ 8 years ముందు స్టార్ట్ అయింది. When I had my son Aryaveer, Dr. Pranti was my gynecologist. So I remember appudu
చాలా మంచి కేర్ తీసుకున్నారు అండ్ ద డాక్టర్స్ వర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ కేర్ వాజ్ ఎక్సలెంట్ అండ్ నాట్ జస్ట్ ద డాక్టర్స్, ఇట్ వాజ్ ఆల్సో ద స్టాఫ్, నర్సెస్, అక్కడ ఉన్న వాళ్ళందరూ extremely very good care. So I'm happy. ఇప్పుడు ఆల్రెడీ 9 cities I think రెయిన్బో హాస్పిటల్ ఉంది అండ్ నౌ రాజమండ్రిలో కూడా వచ్చింది. ఐఎమ్ హ్యాపీ దట్ more and more people are getting access to such good quality care, and I hope that you open more hospitals to make sure more people get this access. And another important thing is, along with child care, maternal care kuda they give a lot of importance, be it fertility ganivandi, high risk pregnancies, and choosna విశ్వని ఇప్పుడే చెప్పారు తన బర్త్ రైట్ రెయిన్బో హాస్పిటల్స్లోనే జరిగింది. ఆర్వీర్ కూడా అక్కడికే ట్రీట్మెంట్ కోసం వెళ్తూ ఉంటాడు. సో ఈ కనెక్షన్ రెయిన్బో హాస్పిటల్స్ మధ్యన, మా కుటుంబం మధ్యన చాలా దగ్గరది. అదే కాకుండా ఇప్పుడు చూసుకుంటే రెయిన్బో హాస్పిటల్స్ ఇంకా మా సంస్థ హెరిటేజ్ మధ్యన చాలా పోలికలు నేను చూస్తున్నాను. ఎందుకంటే ఈ హాస్పిటల్ని కేవలం ఏ గ్రోత్ కోసమో, ప్రాఫిట్స్ కోసమో, లాభాల కోసమే కాకుండా ఇక్కడ బెస్ట్ క్వాలిటీ మెడికల్ సర్వీసెస్, బెస్ట్ క్వాలిటీ కేర్ అనేది చాలా ముఖ్యంగా, అది చాలా ఇంపార్టెంట్ అని డాక్టర్ రమేష్ గారు కూడా చెప్పారు. దానికి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది రెయిన్బో హాస్పిటల్స్లో. నేను చిన్నప్పటి నుంచి డాక్టర్ రమేష్ గారిని చూస్తున్నాను. చెప్పినట్టు ఆయన చాలా ప్యాషనెట్గా ప్రాక్టీస్ చేసేవారు. అదే కాకుండా ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్స్ని చాలా ప్యాషనెట్గా ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్ అదే డైరెక్షన్లో ఆయన అదే ప్యాషన్ ఉన్న ఒక పెద్ద టీమ్ని కూడా బిల్డ్ చేశారు. సో ఐమ్ రియలీ హ్యాపీ టు సీ ద గ్రోత్ ఆఫ్ ద హాస్పిటల్స్ ఓవర్ ద లాస్ట్ 2.5 decades, సార్. కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. అండ్ నిజమైన రెయిన్బోలో ఉండే 7 రంగులాగా రెయిన్బో హాస్పిటల్స్ కూడా 7 ఫీల్డ్స్లో స్పెషలైజ్ అయి ఉంది. అవి పీడియాట్రిక్స్, ఆబ్స్టెటిక్స్, గైనకాలజీ, ఫర్టిలిటీ, NICU అండ్ పీడియాట్రిక్ ICU. ఇప్పుడే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ ఇక్కడ కూడా చూసామండి. అదే కాకుండా హైలీ ట్రైన్డ్, టెక్నికలీ సౌండ్ డాక్టర్స్ అండ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ. ఎంతో మంది తల్లిదండ్రులకు వాళ్ళు చాలా హోప్ ఇచ్చారు, పసిబిడ్డలకు ప్రాణాలు పోశారు. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు సీ దట్ ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉందో నిజమైన ఇంద్రధనుసులాగా రెయిన్బో హాస్పిటల్స్ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా 9 నగరాల్లో 22 హాస్పిటల్స్ ద్వారా మరియు ఎన్నో క్లినిక్స్ నెట్వర్క్స్ ద్వారా చాలా ఎఫెక్టివ్గా అందిస్తున్నారు. మన రాజమహేంద్రవరంలో కూడా ఈరోజు ఫార్మల్ ఇనాగరేషన్ జరుగుతుంది. నాకు చాలా ప్రౌడ్గా ఉంది మన ప్రజల అందుబాటులోకి కూడా రెయిన్బో హాస్పిటల్స్ వస్తుందని.